హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ వీడియోలో మనం ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ ని క్లియర్ గా కంపేర్ చేసుకుంటాం. సో మీరు ఫర్ సపోజ్ నర్సింగ్ లేదంటే ఫిజియోథెరపీని చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు యాజ్ బైపీసీ స్టూడెంట్స్. ఓకే, ఎంసెట్ అది రాశారు, లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ కోర్సెస్ కోసం మీరు పర్సూ చేద్దాం అనుకుంటున్నారు. సో వీటి గురించి డీటెయిల్ గా తెలుసు. అయినా కూడా మనకి ఏంటంటే ఒక బేసిక్ కన్ఫ్యూజన్ ఉంది. ఏ కోర్స్ నా కోసం అయితే బెటర్, ఏ కోర్స్ నేను తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుంది, నేను కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు, నేను హ్యాపీగా ఉంటాను లైఫ్ లోని ఈ కోర్స్ నేను తీసుకున్నట్లయితే. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్న కెరియర్ అనేది లేదంటే ఫ్యూచర్ అనేది మనం ఎప్పుడైతే ఒక కోర్స్ సంబంధించి ప్లాన్ చేస్తాం, దాంతో తగ్గట్టే మన కెరియర్ అలా ప్లాన్ అవుతుంది, మన ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చూస్ అ కోర్స్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ. సో మీరు మీకోసం డిసైడ్ చేసుకోగలుగుతారు బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. కానీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది ఏ కోర్సు మీకోసం బెస్ట్ అనేసి. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేద్దాం మరి సెషన్. సో మీరు ఫస్ట్ టైం వచ్చారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి. సో లెట్స్ బిగిన్ స్టార్ట్. సో ఫిజియోథెరపీ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం, దాని తర్వాత నర్సింగ్ గురించి మాట్లాడుకుంటాం. బట్ బిఫోర్ దాట్ అన్నిటికన్నా ఫస్ట్ ఏంటంటే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకోవాలి. సో వాట్ ఈస్ అన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా? ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏమిటి? అంటే మీరు ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ రెండు కోర్సెస్ గురించి మీరు ఆప్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో ఆప్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు మీరు బేసిక్ గా ఏ క్వాలిఫికేషన్ ని మీరు క్లియర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు బీపీటీ అయినా నర్సింగ్ అయినా బేసిక్ ఇంటర్ అయితే క్లియర్ అయి ఉండాలి విత్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అది మీ అందరికీ తెలుసు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసి ఉండాలి, మీరు ఇంటర్ లోని క్లియర్ అయిపోయి ఉండాలి 12th వరకు. సో సెకండ్ ఇయర్ వరకు. అది కాకుండా మనకి ఏంటంటే ఫిజియోథెరపీలో అయితే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ తోనే ర్యాంకులు తీస్తారు. ర్యాంకులు తీసి మీరు ఫర్ సపోజ్ ఆంధ్రాలో అయితే వైఎస్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్, ఇంకా తెలంగాణలో అయితే కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్ లోని మీకు కౌన్సిలింగ్స్ అనేవి నడుస్తాయి అన్నమాట. సో కౌన్సిలింగ్ అనేది ఫిజియోథెరపీకి దాదాపు ఒక సెప్టెంబర్ లేదంటే అక్టోబర్ టైంలో స్టార్ట్ అవుతుంది. సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం ఫర్ దట్. సెప్టెంబర్ వరకు టైం ఉన్నది మనకి. ఓకే, బట్ మనకి ఎస్విఐఎంఎస్ తిరుపతి ఏదైతే ఉందో ఆంధ్ర స్టూడెంట్స్ కి, ఇంకా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఏదైతే ఉందో తెలంగాణ స్టూడెంట్స్ కి, ఈ విషయంలోని ఎస్విఐఎంఎస్ ఇంకా ఎన్ఐఎంఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఈఎఫ్ సెట్ ఏదైతే మార్క్ లేదంటే ఈఎఫ్ సెట్ ర్యాంకులు ఏవైతే ఉన్నాయో, సో ఈఎఫ్ సెట్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి మీకు ఈఎఫ్ సెట్ నుంచి వచ్చిన ర్యాంక్ ని కన్సిడర్ చేసి మీకు సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అక్కడ ఈఎఫ్ సెట్ ర్యాంక్ మీకు యూస్ఫుల్ అవుతుంది. బట్ అదర్ దాన్ దట్ మీకు ఫిజియోథెరపీ కోసం ఈఎఫ్ సెట్ ర్యాంక్ తో ఎలాంటి సంబంధం లేదు. మిగతా కాలేజెస్ అన్నిటిలో నేను ఆంధ్ర ఇంకా తెలంగాణలోని జస్ట్ మీ ఇంటర్ మార్క్స్ తోటే మెరిట్ బేసిస్ మీద మీకు సీట్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ఫిజియోథెరపీ. నర్సింగ్ లో వచ్చేసి కొంచెం తలనొప్పి ఉన్నది. ఈఎఫ్ సెట్ ర్యాంక్ ఎలాగో కావాలి, దాంట్లో డౌటే లేదు. బట్ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ కోసం రిజిస్టర్ చేసుకుంటారో, రిజిస్టర్ చేయగానే ఒక ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తీస్తారు. ఎలిజిబిలిటీ లిస్ట్ లోని ఓసీ క్యాండిడేట్స్ కి, ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కోసం సెపరేట్ గా కట్ ఆఫ్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంత పర్సెంటైల్ వచ్చి ఉండాలి, ఇంకా ఇంత ర్యాంక్ కి నేను కట్ ఆఫ్ కొడతానని కొట్టేస్తారు అనమాట. సో ఆ ర్యాంక్ ప్రతి ఏడాది మారుతూ ఉంటది అనమాట. అప్పుడప్పుడు 45K ర్యాంక్ ఉంటుంటుంది, అప్పుడప్పుడు 50K ర్యాంక్ ఉంటుంది జనరల్ స్టూడెంట్స్ కి. ఓకే, ఓసీ స్టూడెంట్స్ కి. సో అందుకే ఇట్ ఈస్ ద లిటిల్ బిట్ ఆఫ్ ఎ హ్యాజల్, కొంచెం తలనొప్పి అవుతుంది అనమాట. ఓకే, బట్ నందలెస్ మీరు ఈ కోర్స్ లో ఇంట్రెస్టెడ్ అయితే, మీ ర్యాంకు ఒక 50K లేదంటే 60K లోపు ఉన్నది అంటే డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఫర్ బిఎస్సీ నర్సింగ్. ఇప్పుడు ఇది వచ్చేసి ఎలిజిబిలిటీతో సంబంధించి. మనం ఫర్దర్ మాట్లాడుకోవాల్సింది ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ లో మీరు ఏం చదువుకుంటారు, మీ ఫ్యూచర్ అందులో ఎలా ఉంటుంది, ఎలాంటి కెరియర్ మీరు బిల్డ్ చేసుకుంటారు అనేది. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకోటి ఏంటంటే, నేను అమ్మాయి ఉండి ఫిజియోథెరపీ చేయొచ్చా, నేను అబ్బాయి ఉండి నర్సింగ్ చేయొచ్చా, ఇవన్నీ కూడా డౌట్స్ మీ అందరిలో ఉంటాయి కదా. సో అది కూడా మనం క్లారిఫై చేసుకుంటాం ఒకసారి. ఓకే, రండి. సో బీపీటీ అంటే బేసికలీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఫిజియోథెరపీలో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గాను స్టూడెంట్స్, యాజ్ స్టూడెంట్స్ ఆఫ్ ఫిజియోథెరపీ, మీరు ఫిజియోథెరపీ కంప్లీట్ చేసిన తర్వాత యూ విల్ బి రిగార్డెడ్ యాజ్ డాక్టర్స్. సో యూ విల్ బి డాక్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అన్నమాట. అంటే మీ పేరు ముందు డాక్టర్ అనేది ఒక బిరుదు వస్తుంది. డాక్టర్ ఏదైతే మీ పేరు ఉందో అది, దాని తర్వాత ఇన్ బ్రాకెట్స్ ఫిజియోథెరపీ అనేది బీపీటీ అని రాస్తారనమాట. సో యూ విల్ బి ఏ డాక్టర్ బేసికల్లీ, దాంట్లో డౌట్ లేదు. ఓకే, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పేషెంట్స్ తోని ఇంటరాక్ట్ అవుతారు. ఓకే, ఇంకా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పేషెంట్ కి యాక్సిడెంట్ అయింది,
ట్రామాలో వెళ్ళాడు పేషెంట్. ఓకే. సో సర్జరీ అది జరిగింది, కాకపోతే లేటెస్ట్ కాల్ దగ్గరే సర్జరీ జరిగింది, లేదంటే చేతికి ఏదో ఇంజరీ, షోల్డర్ ఇంజరీ ఏదో అయింది, సర్జరీ జరిగింది. సో దాని తర్వాత రిహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో, రికవరీ ఏదైతే ఉంటుందో, దాంట్లో ఫిజియోథెరపిస్ట్ ది మేజర్ రోల్ ఉంటుంది. అది కాకుండా కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా పెద్దవాళ్ళకి, ఓకే, లేదంటే ఎలాంటివైనా చిన్న చిన్న డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో ఎక్సర్సైజ్ లేదంటే మూవ్మెంట్ తో సంబంధించి, అవన్నీ కూడా థెరపీ, ఫిజికల్ థెరపీ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా ఫిజియోథెరపిస్ట్ టేక్ కేర్ చేసుకుంటారు. సో ఇది బేసిక్ గా. ఇప్పుడు మీకు దాదాపు చూసుకున్నట్లయితే మీకు 4 ఏళ్ల కోర్సు, ఓకే, ఇంకా ఒక 6 నెలల ఇంటర్న్షిప్ అనేది మీకు ఫిజియోథెరపీలో ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఫ్యూచర్ లో వెళ్ళి ఇది కూడా ఒక 5 ఏళ్ల కోర్స్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారు. 1 ఇయర్ ఇంటర్న్షిప్ పూర్తిగా ఉంటే బెటర్ అంటున్నారు. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీ కోర్స్ అయినంత వరకు అలా అవ్వకపోతే మంచిది, మీరు తీసుకున్నప్పుడు మీకు ఇంకా అలా అలా టైం పెరుగుతుంది. బట్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ కూడా, ఎందుకంటే మీరు ఎప్పుడైతే 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారో మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తారు ఎలాగ పేషెంట్స్ మీద చెయ్యాలి అనేసి. అంతేగాని హాఫ్ బేక్ నాలెడ్జ్ తో వెళ్ళి అలవాలంగా మీరు యాక్చువల్ గా పేషెంట్స్ కి ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటే మంచిది కదా. సో అందుకే ఇంటర్న్షిప్ అనేది కంపల్సరీ. ఓకే, అది అన్నమాట. సో వెన్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కేర్, యూ షుడ్ లెర్న్ ఇట్ వెరీ గుడ్ నాన్న. చాలా ఇంట్రెస్ట్ గా, చాలా ప్యాషన్ తో చేయాలి మీరు అది. అంతేగాని ఏదో చేస్తున్నామని చేయడం కుదరదు. ఎందుకు, మీరు డైరెక్ట్ గా ఒకళ్ళ హెల్త్ మీద మీది యాక్చువల్ గా ఒక రూల్ ఉంటుంది. సో వాళ్ళ హెల్త్ బెటర్ అయితే మీకు ఒక ఒక 1,00,000 దీవెనలు ఉంటాయి మీకు. లేదు బాగా చేయలేదంటే అలాగే చిరాకు కూడా పడతారు మీ మీద. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ రిమెంబర్, దట్ వీ షుడ్ లెర్న్ ఇట్ వెరీ గుడ్. ఓకే, ఒకళ్ళది వీఆర్ మేకింగ్ ద డే బెటర్ అన్నమాట. ఓకే, సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో కరికులం లో మనకి ఏ సబ్జెక్ట్స్ వస్తాయి కూడా మనం చూసేసుకుందాం. మీకు ఫిజియోథెరపీలో వచ్చేసి అనాటమీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియోపల్మినరీ ఫిజియోథెరపీ, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీస్ ఉంటాయి. ఇప్పుడు బీపీటీతోనే మీరు ఆగిపోక్కర్లేదు. మీరు తర్వాత వెళ్ళి ఎంపీటీ కూడా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు ఫిజియోథెరపీ వేరే వేరే సెట్టింగ్స్ లో చేస్తారు, హాస్పిటల్స్ లోని, స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అనేది చాలా ఫేమస్ అవుతున్నది ఈ మధ్య యాక్చువల్ గా. ఏంటంటే బేసిక్ గా చాలా మంది స్పోర్ట్స్ లోకి వెళ్తున్నారు. అది కాకుండా మీరు ఇప్పుడు క్రికెట్, మీరు ఫర్ సపోజ్ క్రికెట్ చూస్తున్నారు అంటే మీ అందరికీ తెలుసు, ఫర్ సపోజ్ ఒక బ్యాట్స్మెన్ లేదంటే బౌలర్ లేదంటే ఒక ఫీల్డర్ ఇంజరీ అయింది అనుకోండి, అప్పుడు పరిగెట్టుకొని ఒక టీం మెంబర్ వస్తారు టు హెల్ప్ దెమ్. అది కాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటారు అనమాట. సో ఫిజియోథెరపిస్ట్ ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వస్తారు, అక్కడ వచ్చి వాళ్ళ కాళ్ళకి ఏమైనా ఇంజరీ అయితే కాళ్ళు ఇలా ఇలా మూవ్మెంట్ చేసేవ్వడము. ఓకే, అండ్ వెంట వెంటనే ఎప్పుడైతే దానికి యాక్చువల్ గా మూవ్మెంట్ చేసి వచ్చేస్తాం, అక్కడ వెంటనే రిలీఫ్ అవుతుంది. అక్కడ వెంటనే ఆ మూవ్మెంట్ చేయలేదు అనుకోండి, మజిల్ క్యాచ్ అయిపోయి చాలా పెయిన్ అవుతుంది తర్వాత. సో ఆ పర్టికులర్ టైంలో కూడా, సిచ్యువేషన్ లో కూడా మనం ఆలోచించుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ కి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే యూ హ్యావ్ టు బి సో గుడ్ దట్ మీరు టీమ్ ఇండియాలో వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ అవుతున్నారు. ఓకే, బట్ అందులో బేసిక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇదన్నీ. ఓకే, సో బేసిక్ గా బోల్డ్ మంది ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారంటే ఫ్రీలాన్స్ చేస్తారు. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి, వాట్ డూ యూ మీన్ బై ఫ్రీలాన్సింగ్? మీరు అందరూ చాలా సార్లు ఈ వర్డ్ విని ఉంటారు, ఫ్రీలాన్సింగ్ అనేది. సో ఫ్రీలాన్సింగ్ అంటే బేసిక్ గా మీ సర్వీసెస్ మీరు ఒక పర్టికులర్ జాగాలో జాబ్ చేస్తూ కాకుండా మీరు ఓన్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. ఓకే, యూఆర్ డూయింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మీరు ఎవరెవరి దగ్గర అయితే వెళ్ళి చేయాలో ట్రీట్మెంట్, మీరు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఓకే, ఫర్ సపోజ్ పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చాలా ఎక్కువగా కీళ్ళ నొప్పులు ఉన్నాయి, సో వాళ్ళకి ఫిజియోథెరపీ కావాలి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు ఫిజియోథెరపీ చేస్తున్నారు. రైట్ నౌ ఈచ్ ఫిజియోథెరపిస్ట్ ఇస్ ఛార్జింగ్ మినిమం ఆఫ్ ₹1,000 పర్ అవర్ సెషన్. ఒక ₹1,000 మినిమం తీసుకుంటున్నారు. చాలా కొత్త ఫిజియోథెరపిస్ట్ ఇప్పుడిప్పుడే చదువుకొని వచ్చారంటే ఒక 500 తీసుకుంటారేమో కానీ, కొంచెం 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే చాలు, 2 ఇయర్స్ కూడా చాలు, ₹1,000 చార్జ్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ కామన్, దట్ హాస్ బికమ్ కామన్ రైట్ నౌ, అండ్ ఫిజియోథెరపిస్ట్ హావ్ బికమ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, సో మీరు పీడియాట్రిక్స్ లోని, జీరియాట్రిక్స్ నేను చెప్పినట్టు ఆర్థోపెడిక్స్ లోని ఒక ఆర్థో డాక్టర్ తో మీరు యాక్చువల్ గాను టైఅప్ చేసుకుని కూడా చేయొచ్చు. దాని తర్వాత నేను చెప్పినట్టు రిహాబిలిటేషన్ లో వాటిలో కూడా మీది రోల్ ఉంటుంది. ఫర్దర్ వెళ్ళి మీరు దీంట్లోని హైయర్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నారంటే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ ఇంకా పిహెచ్డి మీరు చేయొచ్చు. మాస్టర్స్ ఎప్పుడైతే చేస్తారో మీరు స్పెషలైజేషన్ చేస్తారు. ఇప్పుడు స్పోర్ట్స్ లో వెళ్ళాలని ఉందా, ఆర్థోలోనే వెళ్ళాలని ఉందా, క్లినికల్ సెట్టింగ్ లో మీరు వెళ్దాం అనుకుంటున్నారా, ఏమిటి అన్నది మీరు అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. బోల్డ్ అనే ఆప్షన్స్ మీకు అక్కడ ఉంటాయి. మీరు ఎప్పుడైతే బీపీటీ చేస్తారో ఎంపీటీ ఎందుకు చేయాలో మీకే అర్థమైపోతుంది. ఓకే, సో శాలరీ వచ్చేసి స్టార్టింగ్ లో ఎట్ ప్రెసెంట్ ఒక 2.5 to 4 lakhs per annum. ఏదైతే ఇప్పుడు మనకి తక్కువ అనిపించవచ్చు, బట్ దట్ ఈస్ అ గుడ్ శాలరీ కంపేర్డ్ టు వాట్ యు విల్ బి లెర్నింగ్ ఇన్ దట్ టైం. సో ఫస్ట్ మనం నేర్చుకుంటున్నాం కదా వర్క్, ఎప్పుడైనా ఆ నేర్చుకుంటున్నప్పుడు శాలరీ తక్కువ ఉన్నా పర్వాలేదు. తర్వాత తర్వాత అలాగే ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్, స్పెషలైజేషన్ ఇంకా బాగా గెయిన్ చేస్తారో
మీ శాలరీ కూడా అట్లానే ఇంప్రూవ్ అయిపోతూ ఉంటది అనమాట. ఓకే. సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ నేను ఎలాగైతే చెప్పానో యూ కెన్ ఫ్రీలాన్స్. అది మీరు నర్సింగ్ లో చేయడం కుదరదు. ఓకే. సో నర్సింగ్ లో కూడా ఫ్రీలాన్సింగ్ ఉన్నది, నాట్ టు సే నో, బట్ ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. చెప్తాను, నేను అది కూడా చెప్తాను. ఓకే. పదండి. సో ఇది వచ్చేసి మనకి ఫిజియోథెరపీతో కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం నర్సింగ్ గురించి కూడా తెలుసుకుందాం, బికాజ్ రెండింటి గురించి క్లియర్ గా తెలుసుకున్న తర్వాతే మనం ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే. సో నర్సింగ్ తో సంబంధించి మనం మాట్లాడినట్లయితే, ఓకే, నర్సెస్ ఎవరైతే ఉన్నారో, ఓకే, వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ ఫీమేల్, ఇప్పుడు మీ అందరికి ఆ కంపారిటివ్ అనాలిసిస్ కూడా ఇస్తాను. మేల్ ఒక అబ్బాయి నర్సింగ్ తీసుకోవచ్చా, ఒక అమ్మాయి ఫిజియోథెరపీ తీసుకోవచ్చా, అది కూడా చెప్పిస్తాను. ఓకే. సో నర్సెస్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ హెల్త్ కేర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ లో నర్సెస్ లేకుండా పని జరగదు. డాక్టర్స్ రోజంతా పేషెంట్స్ తో ఉండలేరు. దే హ్యావ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. ఒక పక్క నుంచి ఓపీడీస్ లో కూర్చుంటారు డాక్టర్స్. ఓకే. పేషెంట్స్, వస్తున్న పేషెంట్స్ ని కన్సల్ట్ చేయాలి. అక్కడ ఉన్న బెడ్ మీద ఉన్న పేషెంట్స్ ని వచ్చి చెక్ చేస్తూ ఉండాలి. సో అందుకే నర్సెస్ ఉంటారు. నర్సెస్ ఏం చేస్తారంటే డాక్టర్స్ ని అసిస్ట్ చేస్తారు అన్నమాట. డాక్టర్స్ వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతారు, ఈ మెడిసిన్స్ ఈ టైంకి ఇవ్వాలి, ఈ ఇంజెక్షన్స్ ఈ టైంకి ఇవ్వాలి, ట్రిప్స్ ఎలా పెట్టాలి, ఐవి ట్రిప్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చెప్పేసి వెళ్తారు అనమాట నర్స్. సో బేసిక్ గా యాజ్ అ నర్స్ మీరు ఒక డాక్టర్ ఎంతైతే హెల్త్ గురించి, హెల్త్ కేర్ గురించి నేర్చుకుంటారో దాదాపు ఆల్మోస్ట్ అంత మీరు నేర్చుకుంటారు. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ యూ వోంట్ బి ట్రీటింగ్ ద పేషెంట్, యుల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్ అనమాట. అది. సో దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ యూ విల్ సీ. డాక్టర్స్ అనేది ట్రీట్ చేసి వెళ్ళిపోతారు, కేర్ అనేది మీరు చేయాలన్నమాట. అది. ఓకే. సో ప్రొవైడింగ్ పేషెంట్ కేర్, ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ అబౌట్ హెల్త్ కండిషన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళకి ఐడియా లేదు వాళ్ళకి ఏం హెల్త్ వచ్చిందో, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైందో తెలియట్లేదు, డాక్టర్స్ అప్పుడప్పుడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర టైం ఉండదు. అప్పుడు మీరు యాజ్ అ గైడెన్స్ ఇవ్వచ్చు. ఓకే. యాజ్ అ పర్సన్ యూ విల్ బి గివింగ్ ద గైడెన్స్. అసలు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఏమిటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేషెంట్ కి ఏంటంటే ప్రాబ్లం ఉందని. సో వాళ్ళకి కూడా కొంచెం ఆశ్వాసం, కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. పెద్ద పర్వాలేదు, తగ్గిపోతుంది, పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మెంటల్ సపోర్ట్ ఏదైతే ఉందో, ఎమోషనల్ సపోర్ట్ కూడా పేషెంట్స్ కి యాక్చువల్ గా నర్సెస్ అనేది ఇస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ హైలీ సపోర్టివ్ కూడా చూసుకున్నట్లయితే కదా, అప్రిషియబుల్. పదండి. సో కరికులం ఇంకా డ్యూరేషన్ లో మనం చూసుకున్నట్లయితే మనకు ఒక మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, 4 ఏళ్ల కోర్స్ అనేది ఉంటుంది. 4 ఏళ్ల కోర్స్ తర్వాత మీకు ఒక మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది, ఈ మధ్య యాడ్ చేస్తారు మీ కరికులం లోని. సో ఇందులో మీకు వచ్చేసి ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, నర్సింగ్ ఏదైతే ఫౌండేషన్స్ ఉన్నాయో ఎలా కేర్ చేయాలి, పేషెంట్ కేర్, ఫార్మకాలజీ, మెడిసిన్స్ గురించి నేర్చుకుంటారు మీరు. అలాగా మెడిసిన్స్ గురించి నేర్చుకుంటే మరి మెడిసిన్స్ ఎలా ఇస్తారు, మీరు ఐవి డ్రిప్స్ ఎలా ఇస్తారు, సో నేర్చుకుంటారు. ఓకే. కమ్యూనిటీ నర్సింగ్ ఇవన్నీ నేర్చుకుంటారు. సో దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ మీ అందరికీ తెలుసు. ఓకే. హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్, నర్సింగ్ సెంటర్స్ లో, నేను నర్సింగ్ హోమ్స్ లో, స్కూల్స్ లో, మిలిటరీ సర్వీసెస్. ఓకే. ఇవన్నిటిలోని, ఇవన్నీ సెట్టింగ్స్ లోని మీకు బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ కి ఏం తక్కువ లేవులండి. ఓకే. సో మీకు ఫర్దర్ వెళ్ళి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఫర్దర్ స్టడీస్ కూడా మీరు ఇందులో చేయొచ్చు. ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు, మీరు స్పెషలైజేషన్ చేయొచ్చు. ఓకే. అది కాకుండా మెయిన్ గా నర్సింగ్ లో ఏంటంటే దేర్ ఆర్ అ నంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. దీంట్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ చాలా బాగా ఉన్నాయి. అంటే ఫిజియోథెరపీలో లేవని కాదు, ఫిజియోథెరపీలో కూడా స్లోగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పెరుగుతున్నాయి, బట్ నర్సింగ్ లో గ్యారంటీగా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎందుకంటే యాజ్ అ నర్స్ మీరు చూసుకున్నట్లయితే బోల్డ్ అని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో నర్స్ కింద మీకు జాబ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దానికి ఏవో ఎగ్జామ్స్ ఇంకా బోల్డ్ అని క్రైటీరియాలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు అవి ఉంటాయి. ఓకే. బట్ నందలెస్ దేర్ ఆర్ ఆపర్చునిటీస్. గవర్నమెంట్ జాబ్స్ లో ఆపర్చునిటీ అయితే ఉన్నది నర్సింగ్ త్రూగా. ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. బట్ వర్క్ అనేది హెక్టిక్ గా ఉంటుంది అనమాట. ఓకే. ద వర్క్ ఈస్ క్వైట్ డిమాండింగ్ కంపారిటివ్ గా మనం చూసుకున్నట్లయితే. ఓకే. ఇది అన్నమాట. సో శాలరీ అనేది దాదాపు ఒక 2.5 నుంచి 5 లక్షలు పర్ యానం ఉంటుంది స్టార్టింగ్ లోని. అండ్ యాజ్ యూ గెయిన్ ఎక్స్పీరియన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో అయితే మీ శాలరీ పెరుగుతుంది, గవర్నమెంట్ లో కూడా ఇంక్రిమెంట్స్ ఉంటాయి మీకు. ఓకే. జాబ్ సెక్యూరిటీ అంటే గవర్నమెంట్ లో గ్యారంటీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుంది చూడండి. మనకి డ్యూరేషన్ వచ్చేసి దాదాపు 4 4.5 ఏళ్ళు రెండింటిలోనే ఉంటాయి. సో మీరు మీ లైఫ్ లో ఒక 4 5 ఏళ్ళు మినిమం ఈ కోర్సులో స్పెండ్ చేసేస్తారు మీరు. 5 ఏళ్ళు పట్టుకొని నడవండి. ఓకే. బేసిక్ ఏంటంటే నేను ఎలిజిబిలిటీలోనే బేసిక్, నేను మీకు డిఫరెన్స్ చెప్పేస్తాను. మీరు బీపీటీ కోసం మీరు ఇంటర్ మార్క్స్ ఉంటే చాలు, నర్సింగ్ కి మాత్రం ఎంసెట్ క్లియర్ చేసుకొని ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు రావాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో ఆ విషయంలో బీపీటీ అడ్మిషన్ కంపారిటివ్ గా చాలా ఈజీ. ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ మెథడ్స్, ఇక ఇక్కడ నర్సింగ్ మీద ఫోకస్ ఉంటుంది. ఇక్కడ మీరు స్పోర్ట్స్ లోని క్లినిక్స్ లో వర్క్ చేస్తే, ఇక్కడ మీరు కమ్యూనిటీ సెంటర్, నర్సింగ్ సెంటర్స్ లో చేస్తారు. ఓకే. సో డిమాండ్ అనేది స్పోర్ట్స్ లో చాలా ఎక్కువగా పెరుగుతుందని నేను మీ అందరికీ చెప్పాను. నర్సింగ్ కి ఎప్పుడు డిమాండ్ ఉన్నది, అది ఎప్పుడు తగ్గదు కూడా.
హెల్త్ కేర్ ఎప్పటి వరకు అయితే ఉంటుందో నర్సింగ్ ఉంటుంది. ఓకే. శాలరీ దాదాపు మీకు నర్సింగ్ లో కంపారిటివ్ గా కొంచెం ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ లో, ఎందుకంటే మీకు జాబ్స్ అనేవి కంపారిటివ్ గా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఫిజియోథెరపీ ఇంకా యాజ్ అ ఫీల్డ్ ఓపెన్ అప్ అవుతున్నది. ఓకే. సో అందుకే ఇక్కడ కంపారిటివ్ గా స్టార్టింగ్ లో శాలరీ మీకు తక్కువ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ చేస్తూ యూ కెన్ అర్న్ అలాట్. అది అనమాట. హైయర్ స్టడీస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు మీరు ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ యూ షుడ్ కన్సిడర్ వైల్ టేకింగ్ దీస్ కోర్సెస్? మీరు బీపీటీ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదంటే నర్సింగ్ తీసుకుందాం అనుకుంటున్నారా? అన్నిటికన్నా ఫస్ట్ ఎలిజిబిలిటీని పక్కన పెట్టేద్దాం. ఫర్ సపోజ్ లెటస్ సే మీకు రెండు కోర్సెస్ రావడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది. మీరు ఇంటర్లో కూడా చాలా బాగా స్కోర్ చేశారు, సో బీపీటీ వచ్చేస్తుంది మీకు. ఎంసెట్ లో కూడా మంచి ర్యాంక్ ఉన్నది మీకు, మీకు నర్సింగ్ వచ్చేస్తుంది. లేదు, మీకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ లేదంటే బీపీటీ ఇస్ అన్ ఆబ్వియస్ చాయిస్. లేదు, ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా నేను నర్సింగే చేద్దాం అనుకుంటున్నాను అంటే దట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇప్పుడు మనకి బేసిక్ గా ఈ పర్టికులర్ చాయిస్ ఎలా చేసుకోవాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ బాయ్ లేదంటే యాజ్ అ గర్ల్ ఆలోచించుకుంటా, యాజ్ అ పర్సన్ మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆలోచించండి. నేను అబ్బాయి అయి నర్సింగ్ లోకి వెళ్ళాలా, నేను అమ్మాయి అయి ఫిజియోథెరపీలో వెళ్ళొచ్చా అని ఆలోచించుకుంటా. యాజ్ అ పర్సన్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు డైరెక్ట్ గా హాస్పిటల్ సెట్టింగ్ లో పొద్దు నుంచి రాత్రి వరకు, లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ షిఫ్ట్ లో మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారు. పేషెంట్స్ పక్కనే ఉండి వాళ్ళకి మీరు కేర్ చేయడం, ఓకే, మెడిసిన్స్ ఇవ్వడం, డ్రిప్స్ మార్చడం, ఏదైతే బేసిక్ పేషెంట్ కేర్ అంతా ఉంటుందో, డాక్టర్స్ తో ఇంటరాక్ట్ అవడం, ఆ హాస్పిటల్ సెట్టింగ్ లో మీరు ఉండడానికి రెడీనా? ఓకే. చూడండి, హాస్పిటల్లోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా పేషెంట్స్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవుతూ ఉంటుంది. సో అవన్నీ మీరు డీల్ చేయగలగాలి. బోల్డ్ అన్ని హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు వస్తారు. ఓకే. ఆ హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళని మీరు చూడగలగాలి. అదంతా మీకు ఓకే. ఓకే అంటేనే మీరు నర్సింగ్ పక్క వెళ్ళాలి. లేదు, నాకు అదంతా అక్కర్లేదు, నేను పేషెంట్స్ ని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ట్రీట్ చేస్తాను, లేదంటే స్పోర్ట్స్ ఫిజియోథెరపీలో వెళ్తాను, నాకు డైరెక్ట్ గా హాస్పిటల్ సెట్టింగ్ లో పొద్దు నుంచి రాత్రి వరకు ఉండడం ఇష్టం లేదు అంటే దెన్ ఫిజియోథెరపీ బికమ్స్ యువర్ ఆబ్వియస్ చాయిస్. ఎందుకంటే నర్సింగ్ తీసుకున్న తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టపడిన అంటే కుదరదు, మీరు వెళ్ళాలి. ఆప్షన్ లేదు ఇంకా. అలా అన్నమాట. లేదు, మీరు టీచింగ్ లో వెళ్దాం అనుకుంటున్నారంటే రెండిట్లో మీరు ఫర్దర్ లో వెళ్ళి టీచింగ్ లో వెళ్ళొచ్చు. అప్పుడు మీరు హాస్పిటల్ సెట్టింగ్ లో పని చేయకపోయినా పర్వాలేదు. సో డిపెండ్స్ ఆన్ దాట్. మీ టీచింగ్ ప్రొఫెషన్ రీసెర్చ్ లో వెళ్దాం అనుకుంటున్నారంటే అప్పుడు పర్వాలేదు. బట్ క్లియర్ గా మీరు యాజ్ అ నర్స్ మీరు వర్క్ చేద్దాం అనుకుంటున్నారని, ఫిజియోథెరపిస్ట్ గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను అదే చెప్పాను, జాబ్ నేచర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే. సో యాజ్ అ నర్స్ గా చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కంపారిటివ్లీ మోర్ ఫిజికల్లీ టైరింగ్. ఓకే. మీరు ఇంకా ఎక్కువ అలసిపోతారు కంపారిటివ్ గా. కానీ ఫిజియోథెరపీలో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్ ది బాడీ వెయిట్ మీరు మేనేజ్ చేయగలగాలి. సో చాలా మీకు కొంచెం అట్లీస్ట్ లైట్ గా ఎనర్జీ కెపాసిటీ ఉండాలి. ఓకే. మరి నేనే వీక్, మీరే వీక్ గా ఉన్నారు, ఎత్తలేకపోతున్నారు, వాళ్ళు కాళ్ళు చేతులు ఎత్తలేకపోతున్నారు అంటే కష్టం అయిపోతుంది పేషెంట్స్ ది. సో యూ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అప్ దేర్ లెగ్స్ అండ్ మేక్ దెమ్ డూ ది ఎక్సర్సైజ్. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ లెవెల్స్ మీలో ఉండాలన్నమాట ఫిజియోథెరపీ కోసం. ఓకే. ఒక గంట సేపు ఫిజియోథెరపీ చేసి ఇవ్వడం కోసం. లాంగ్ టర్మ్ కెరియర్ కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు? లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటున్నారు? ఒక 10 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? అది కూడా ఆలోచించుకోవాలి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కూడా చూసుకోండి. ఫ్యామిలీలో ఇప్పుడు పెద్ద ప్రెషర్ లేదు, పర్వాలేదు అంటే ఓకే, ఈ పర్టికులర్ గా ఫిజియోథెరపీ అనేది మీకు పర్వాలేదు. లేదు, ఫ్యామిలీలో గవర్నమెంట్ జాబ్ ది ప్రెషర్ ఉంది, వేరంగా నేను చదువుకుని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీని చాలా సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే నర్సింగ్ కెన్ బి అ బెటర్ చాయిస్. బికాస్ నర్సింగ్ లోని త్వరగా జాబ్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ నేనేమంటానంటే బేసిక్ గా ఆ, ఈ ప్రెషర్ లో వచ్చి మాత్రం మీరు ఈ డిసిజన్ తీసుకోకూడదు అంటారు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఫ్యామిలీ బేసిస్ మీద తీసుకొని మీరు తీసుకోండి అని. బట్ ఆ ప్రెషర్ లో వచ్చేసి మీరు ఆ జాబ్ తీసేసుకో, ఆ పర్టికులర్ కోర్స్ తీసుకున్నారంటే తర్వాత మీకు ఇష్టం అవ్వలేదు అనుకోండి, ఇట్ విల్ బి అ వేస్ట్ ఫర్ యూ. ఓకే. బాధపడతారు మీరు. సో మీకు జాబ్ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ జాబే కావాలి అని అనుకుంటున్నారంటే నర్సింగ్ లో నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఆ జాబ్ సెక్యూరిటీ బేసిస్ మీద నర్సింగ్ బెటర్. కానీ ఫిజియోథెరపీలో కూడా ఇప్పుడు బ్రాంచెస్ ఓపెన్ అవుతున్నాయి, ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో హూ నోస్, మరి మీరు కంప్లీట్ చేస్తూ చేస్తూ ఫిజియోథెరపీలో కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఓపెన్ అయిపోవచ్చు గవర్నమెంట్ లో. సో దట్ ఈస్ ఆల్సో బెటర్ ఆపర్చునిటీ ఆ విషయంలో చూసుకున్నట్లయితే. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలన్నమాట. మీకు ఎంత శాలరీ కావాలనుకుంటున్నారు ఏమిటి? ఓకే. మీకు ఎంత టైం ఉంది ఈ పర్టికులర్ కెరియర్ లో గ్రో అవడానికి? సో ఇవన్నీ డెసిషన్ మైండ్ లో పెట్టుకోండి, ఆలోచించుకోండి. అబ్బాయిలు నర్సింగ్ చేయొచ్చు, అమ్మాయిలు ఫిజియోథెరపీ చేయొచ్చు. కండిషన్స్ అప్లై. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో లైఫ్ లో, మీ ప్లాన్ ఏంటి ఒకసారి క్లియర్ గా ఆలోచించండి. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా అడ్వైస్ తీసుకోకపోయినా పర్వాలేదు కానీ సొంతంగా మీరు మీ రీసెర్చ్ గ్యారంటీగా చేయాలి. నా అడ్వైస్ మీకు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. నేను మీకు ఓన్లీ ఒక క్లియర్ ఐడియా ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతే. ఫర్దర్
మీరు చేయాల్సిందంతా మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఫిజియోథెరపీలో ఉన్నారంటే ఎవరైనా మీ ఫ్యామిలీలో ఫిజియోథెరపీ చేస్తున్నారా, మీ ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫిజియోథెరపీ చేస్తున్నారా, రిలేటివ్స్ లో ఎవరైనా చేస్తున్నారా, ఓకే. సో లేదంటే నర్సింగ్ రిలేటివ్స్ లో ఎవరైనా చేస్తున్నారా, ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, తెలుసుకోండి ఎవరైనా ఉన్నారు సో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడండి. మాట్లాడితే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది వాళ్ళకి ఎట్లా ఉంది, వాళ్ళు ఫర్ సపోజ్ చదువుకుంటున్నారైనా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ గా వర్క్ చేస్తున్నారన్నా పర్వాలేదు, రెండు ట్రై చేయండి. సో ఎక్కడ ట్రై చేసినా మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అనమాట, మీకు ఆ కోర్స్ కరెక్ట్ కాదా, అవునా కాదా, మీకు అందులో సాటిస్ఫాక్షన్ ఉంటుందా లేదా, మీరు ఒక లాంగ్ టర్మ్ కెరియర్ మీ దాంట్లో బిల్డ్ చేసుకోగలుగుతారా లేదా. ఓకే, దట్స్ అబౌట్ ఇట్. సో అంతేనా, దానికన్నా ఎక్కువ నేనేం చెప్పదలుచుకుంది లేదు. అండ్ ఐ రియలీ హోప్ ఈ పర్టికులర్ వీడియో మీకు యూస్ఫుల్ అయి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో వల్ల మీరు ఒక ఇన్ఫార్మ్ డిసిజన్ తీసుకోగలుగుతారు, మీరు ఫిజియోథెరపీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారు. సో దట్స్ అబౌట్ ఇట్ ఛాంపియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అనిపించచ్చో వాళ్ళతో మీరు షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఛాంపియన్స్, మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ ఇన్ఫార్మేటివ్ వీడియో ద సేమ్. ఇలాంటి ఇంకా మోర్ ఇన్ఫార్మేటివ్ వీడియోస్ మీకు కావాలి, ఇంకా రెండు మూడు కోర్సెస్ మధ్యన మీకు కంపారిజన్ కావాలనుకుంటున్నారు, బీపీటీ నర్సింగ్ లాగి ఇంకేమైనా కోర్సెస్ మధ్యన మీరు కంపారిజన్ కావాలనుకుంటున్నారు అంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఛాంపియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్.